వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మైక్ అయితే అస్సలు గోప్రో కనెక్టే కాలేదు. అది ఏమైందో ఇష్యూ అయితే తెలియదు. ఇంతసేపు మాట్లాడింది అయితే మొత్తం వేస్టే. సో విజయవాడ 3 hours చూపిస్తుంది. టైం అయితే 1:25 అయింది. అయిపోయింది. సైక్లింగ్ చేస్తున్నాడు చూడండి. ఓ ఫారినర్. మామిడిపండ్ల సీజన్ అప్పుడే మామిడిపండ్లు వచ్చేసాయి చూడండి. ఇది హైబ్రిడ్ మామిడిపండ్లా ఉంటాయి. ఓ షిట్, ఇక్కడ చూడండి. లారీ భయంకరంగా పడిపోయింది. ఓల్తా పడిపోయింది అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడైతే పెద్ద బిస్కెటే జరిగింది. మైక్ అయితే అస్సలు గోప్రో కనెక్టే కాలేదు. అది ఏమైందో ఇష్యూ అయితే తెలియదు. ఇంతసేపు మాట్లాడింది అయితే మొత్తం వేస్టే. ఇంకోటి ఏంద్రా అంటే మనకి క్లచ్ అయితే సరిగ్గా పడడం లేదు బండికి. క్లచ్ లివర్ అయితే ప్రాబ్లం. ఇదైతే సార్ట్అవుట్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. అసలు చూడండి, మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏదో ఒకటి వస్తుంది మనకైతే. ఇంతసేపు ఏమో మైక్ అయితే పని చేయలేదు. గొర్రె వాయినట్టు వాక్కున్నాను. ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది కానీ వాయిస్ అయితే అస్సలు రికార్డే కాలేదు. మైక్ అసలు మోటో వ్లాగర్లు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. కానీ అనుకుంటారు కానీ మోటో వ్లాగింగ్ ఈజీ అని చెప్పి, అంత ఈజీ అయితే కాదు అసలు. ఈ క్లచ్ అసలు ఎంత చిరాకు తెప్పిస్తుంది అంటే అంత చిరాకు తెప్పిస్తుంది. ఈ క్లచ్ పడ్డమే లేదు అసలు. క్విక్ షిఫ్టర్ ఉంది కాబట్టి బండికి అటు ఇటు అన్నా లాక్కొని వెళ్ళిపోయాం. కానీ క్విక్ షిఫ్టర్ కానీ లేకపోతే ఇంకా అయిపోయింది అది. బండి ఎప్పుడు సర్వీస్ ఇచ్చి ఆ తర్వాత రైడ్ చేయడం అనేది బెటర్. వీలైనంత వరకు ఇక్కడ కావలిలో ఒక యమహా సర్వీస్ సెంటర్ అయితే ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. అక్కడ కానీ సార్ట్అవుట్ కాకపోతే ఇంకా 45 kilometers తర్వాత ఒంగోలు దగ్గర అయితే ఉంది. ఒంగోలు అయితే చూసుకోవాలి. చూడు, మన కష్టాలు ఎవరికి రాకూడదు. ఇందాకేమో మైక్ అయితే పని చేయలేదు, ఇప్పుడైతే ఈ క్లచ్ ఏమో ఇబ్బంది పడేస్తుంది. అసలు ఉందో లేదో అసలు ఇక్కడ సర్వీస్ సెంటర్ అయితే, షోరూమ్ అయితే ఉందని చూపిస్తుంది. సర్వీస్ సెంటర్ అయితే ఉందో లేదో. సుజుకి కనిపిస్తుంది, యమహా ఉంది. యమహా షోరూమ్ అయితే కనపడడం లేదే. ఇక్కడే ఆడ చూపిస్తుంది. హోండా ఉంది, ముందర ఆడ ఉండాలి నాకు తెలిసి. ఇక్కడికైతే వచ్చేసాము. ఎస్, లెఫ్ట్ సైడ్లోనే ఉంది. అక్కడ సర్వీస్ సెంటర్ అన్న అయితే ఏం చెప్పాడంటే, ఇది ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే టైంలో క్లచ్ మార్పించుకోండి, ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి విజయవాడ వరకు అని చెప్పాడు. విజయవాడ కూడా కాదు, మళ్ళీ రిటర్న్ తిరుపతికి వచ్చినా వచ్చేద్దామా లేకపోతే విజయవాడలో ఇద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాం. ఫుల్ క్లచ్ అయితే ఇవ్వద్దన్నాడు, అంటే హాఫ్ చేసి వదలొద్దు అంటున్నాడు. చేస్తే ఫుల్గా క్లచ్ అయితే ఫుల్గా పట్టుకొని రిలీజ్ చేయమంటాడు గేర్ వేసే టైంలో. ఇంకెట్లో ఒకటి గేర్ వేస్తూ వెళ్ళిపోవడం. నాకైతే హాఫ్ క్లచ్ అలవాటు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫుల్ క్లచ్ పెట్టినట్టు ఉన్నాడు. ఈ ఫుల్ క్లచ్ అలవాటు చేసుకోవాలి. ఇంకొక 1 hour పడుతుంది ఇది అలవాటు అవ్వడానికి. ఫైనల్లీ మనం కావలి నుంచి విజయవాడ హైవే అయితే ఎక్కేసాము. బాబా, అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మెడనొప్పి వచ్చేసింది భయంకరంగా. మన తిరుపతిలోనే ఇట్లా ఉందనుకుంటే కావలి కూడా బాగా దంచి కొట్టింది. ఇక్కడ అసలు అయితే చల్లగా ఉంది. ఏందిరా చల్లగా ఉంది చూస్తే పక్కన చూడండి, ఇక్కడ వాటరు. ఈ సముద్రమా వాటర్ ఇది నాకైతే అర్థం కాలేదు. ఎర్రగా అసలు ఎర్ర సముద్రంలా ఉంది ఇది. మేబీ ఎర్ర సముద్రం ఇది. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అసలు ఈ రోడ్డు చూడండి, బాబా అసలు నేషనల్ హైవేనా మజాకా. అసలు
కలకత్తా 1422 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. నాకు తెలిసి జస్ట్ మనకు కావలి నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే దాటుంటాము. స్ట్రైట్ ఒంగోలు. ఇంకా విజయవాడ 3 hours చూపిస్తుంది. టైం అయితే 1:25 అయింది. చూద్దాం ఎంత లోపల రీచ్ అవుతాము. చూడండి వ్యూ చూడండి. రైట్ సైడ్లో అయితే కొబ్బరి చెట్లు, ఈ లెఫ్ట్ సైడ్లో కూడా కొద్దిగా కొబ్బరి చెట్లు. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మనమైతే సీ పక్కనే ట్రావెల్ చేస్తున్నాం. కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. గైస్ అప్పటి నుంచి నేను స్మెల్ ఏందిరా అనుకుంటాను. మన ముందర అయితే చూడండి పంది 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 పోతా ఉంది. అరే పంది డిఫరెంట్ కలర్ పందులు ఉన్నాయి. పింక్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంది. మొత్తం పందిని ఇంపోర్ట్ చేసుకుంటా పోతున్నాడు. ఎస్ తెలంగాణ. హాయ్ పంది. అసలు 100లో కొడతాడు అసలు ఈయన. వాడైతే 182 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గర ఉన్నాం. ఒంగోలుకి ఇంకా 30 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. బా సైక్లింగ్ చేస్తున్నాడు చూడండి. ఓ ఫారినర్. ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ అయితే తీసుకోవాలి. ఏదైనా తినాలి. తినడానికి లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏది రోడ్డుకి అసలు చూస్తాడు రోడ్ చూడండి ఒకసారి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది తారా సిమెంట్ అది వెళ్ళేది సిమెంటే. నాకు తెలిసినంత వరకు సిమెంట్ రోడ్డే, లేకపోతే రెండు మిక్స్ చేసారేమో తెలియదు. ఏం పండ్లు మామిడి పండ్లే. ఇది సీజన్ కూడా కాదే మామిడి పండ్ల సీజన్. అప్పుడే మామిడి పండ్లు వచ్చేసాయి చూడండి. ఇది హైబ్రిడ్ మామిడి పండ్లా ఉంటాయి. సమ్మర్లో తప్ప నేను ఏ సీజన్లో చూడలే మామిడి పండ్లకి. ఫస్ట్ టైం చూస్తాను మామిడి పండ్లు. అది కూడా జనవరి సీజన్లో. ఈ రోడ్ చూస్తుంటే అసలు ఎలా ఉందంటే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఈ రోడ్డు వదిలేశారా లేదా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తారా అయితే తెలియదు. నాకు తెలిసి కట్టేశారు అనుకుంటా. ఇవన్నీ కొత్త రోడ్డు లాగుంది. ఆ పక్క ఈ పక్క పొలాల మధ్యలో రోడ్డు. చాలా అంటే చాలా నేరోగా ఉంది చూడండి. గాయ్స్ ఫైనల్ అయితే మనం ఒంగోలు అయితే వచ్చేసాం. ఒంగోలు లెఫ్ట్ వెళ్ళాలి. విజయవాడ స్ట్రైట్, కలకత్తా స్ట్రైట్ అయితే దాటేసాము. ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఒంగోలే. ఒంగోలు అవుట్స్కట్స్ నుంచి తీసుకెళ్తుంది ఈ రోడ్ అయితే. మొత్తం అది చూసారా ఫ్లైఓవర్ అయితే ఎట్లా ఉందో. చాలా అంటే చాలా లాంగ్ ఉంది ఫ్లైఓవర్ అయితే. ఒంగోలు ఏం ఫేమస్ అంటే అసలు ఒంగోలు గిత్తలు అని వద్దండి. ఏమో ఒంగోలు గిత్తలు కూడా ఫేమస్ అయి ఉంటుంది. ఒక ఒంగోలు గిత్తన్నా చూడాలి వెళ్ళే లోపల. ఇక్కడ ఆపొచ్చు ఆపకూడదు. పైన సీసీ క్యామ్ అయితే ఉంది. ఆపేమంటే చలాన్ పడిపోతుంది. ఈ వ్యూ చూడండి అసలు. బాబా అసలు ఏమన్నా అసలు. రైట్ సైడ్ పొలాలు, లెఫ్ట్ సైడ్ పొలాలు, మధ్యలో ఫ్లైఓవర్. ఓ ఏం పంట అయితే తెలియడం లేదు అది. ఒంగోలు గిత్తలు ఉంటాయి అనుకుంటే ఒంగోలు బర్రెలు కనిపిస్తున్నాయి. ఒంగోలు బఫెల్లోస్. బాయ్ ఒంగోలు. ఒంగోలు అయితే దాటేసాం.
షిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్బా లారీ భయంకరంగా పడిపోయింది, బోల్తా పడిపోయింది. అసలు నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హెవీ వెహికల్స్ వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేది. మ్యాక్స్ నైట్ అయితే అస్సలు ట్రావెల్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నైట్ అసలు ట్రావెల్ చేయడానికి చాలా రిస్క్. అది ఎయిదర్ కార్ అయినా బైక్ అయినా. డే టైం మ్యాక్సిమం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయడం బెటర్ ఆ టైంలో, ఎందుకంటే సన్లైట్ ఉంటుంది, కొద్దిగా ఇప్పుడు ఈ గుంతలు ఉన్నాయి, ఇవన్నీ నైట్ టైంలో కనపడవు. మన సేఫ్ సైడ్ మనం ఉండడం చాలా బెటర్. ఏదో ఇంకా ఎమర్జెన్సీ అన్నప్పుడు తప్ప ఇంకా నైట్లో అసలు ట్రావెల్ చేయడం అనేది చాలా రిస్క్ అనే చెప్తా. గుంటూరు అయితే 108 ఉంది ఇక్కడ నుంచి. ఇంతసేపు నుంచి ఫస్ట్ టైం అనుకుంటా కొండ అయితే కనిపించింది. ఇంతసేపు నుంచి అసలు హిల్ స్టేషన్, హిల్ ఏరియా ఏమీ కనపడలేదు. ఆ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఉంది అంతే. ఒక 10 కిలోమీటర్లు ఉంటుందేమో. హైదరాబాద్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి, గుంటూరు స్ట్రైట్, భువనేశ్వర్ స్ట్రైట్. ఓకే, హైదరాబాద్కి లెఫ్ట్. ఈ రోడ్ అయితే హైదరాబాద్కి అయితే కలిసేటట్టుంది. ఇది లెఫ్ట్ హైదరాబాద్. ఇది ఎక్కడ నుంచి కలుస్తుంది? ఓకే, కింద నుంచి ఏదైనా డైవర్షన్ ఉంటుంది లెఫ్ట్కి. ఓకే, ఏదో అక్కడ ఉంది చూడండి, లెఫ్ట్కి డైవర్షన్ డైరెక్ట్ హైదరాబాద్కి. ఇంతకీ మనం వెళ్ళే రూట్ కరెక్టేనా కాదా డౌట్గా ఉంది నాకే. చూద్దాం. ఆఫ్టర్ లాంగ్ ట్రావెల్ చేసి ట్రర్రలు వాసిపోయి వచ్చేసాం. విజయవాడ 85 ఉంది, రాజమండ్రి 240, భువనేశ్వర్ 860 ఉంది. అబ్బో, మ్యాక్స్ ఇంకా 1 hour అనుకుంటాను విజయవాడకి అయితే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మొత్తం నేషనల్ హైవే గైస్, మామూలుగా అయితే లేదు, మొత్తం నేషనల్ హైవే. చూపించడానికి ఏం లేదు, అన్నీ పచ్చని పంట పొలాలు. సేమ్ ఇంతే, ఇట్లా హైవే ఉంటుంది, ఆ రైట్లో పొలాలు, లెఫ్ట్లో పొలాలు. మరి అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, అంత అడ్వెంచరస్ రోడ్లు అయితే కూడా కావు. జస్ట్ ఆరామ్సే క్రూజ్ చేసుకుంటా ఒక 80-90లో వచ్చేసాను. అసలు గ్లౌజ్ కూడా వేసుకోలేదు నేను, నార్మల్గా తోలేస్తున్నాను. ఎందుకంటే అసలు అంత అనిపించలేదు, గ్లౌజ్ వేసుకోవాలని అనిపించలేదు, కానీ సేఫ్టీ పరంగా వేసుకోవాలి. చిలకలూరిపేట లెఫ్ట్ అంట, విజయవాడ 82 స్ట్రైట్, కలకత్తా 1299. కలకత్తాకి చాలా దగ్గరకు వచ్చేసాం. హైవే మాత్రం అసలు చూడండి, అసలు ఫ్లైఓవర్ చూడండి, ఇది కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. చాలా అంటే చాలా కొత్తదిగా ఉంది అసలు. మంచిగా క్రూజ్ కంట్రోల్ బైక్స్ ఏదైనా ఉంటే క్రూజ్ పెట్టేసామా, ఎంచాక గమ్మనే ఎంజాయ్ చేస్తా, పాటలు ఇంటా వెళ్ళిపోయామా. చూడండి డిస్ప్లే భలే వేసారు చూడండి, స్పీడ్ లిమిట్ 80 kilometers ఓన్లీ. మనం ఎంత పోతున్నాం? 64. ఓకే పిచ్చుగా ఏంది, ఒక బైక్ కూడా వెళ్ళలేదు అసలు బైక్ అలా ఉంది అసలు, నాకే డౌట్ వేస్తుంది. మేబీ వైజర్ కూడా చాలా డెంట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వాడేది LS2 హెల్మెట్, ఇది LS2 స్ట్రాంగ్. చాలా డెంట్లు అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో వాడుతున్నా, దాదాపు 2 years నుంచి. ఇంకా హెల్మెట్ వైజర్ మార్చాలి. తిరుపతిలో అయితే హెల్మెట్ వైజర్ అయితే లేదు అసలు. వైజర్లు మార్చడానికి మ్యాక్స్ సిటీస్లో ట్రై చేయాలి, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు. ఇంకా తిరుపతికి చెన్నై దగ్గర, మ్యాక్స్ చెన్నైకి వెళ్ళి ఇంకా వైజర్ ఒక 2-3 తీసి పెట్టుకున్నామంటే లాంగ్ రైడ్కి చాలా పనికొస్తాయి వైజర్ అయితే. గుంటూరు అయితే వచ్చేసాం. గుంటూరు అనే బోర్డు అయితే అక్కడ ఉంది, చిన్న బోర్డు లెఫ్ట్ సైడ్. గుంటూరు అయితే రీచ్ అయ్యాము. లెఫ్ట్ వెళ్తే గుంటూరు. మనమైతే గుంటూరు లోపలికి అయితే వెళ్ళట్లేదు. అవును, ఇంతకీ రమణ గడ ఎక్కడ ఉన్నాడు ఎతకాలి. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దగట్ల రజనీకాంత్ లాగా మాట్లాడుకో. వైజయంత్ కోల్డ్ స్టోరేజ్ ఏంది, చాలా వరకు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి ఇక్కడ. విజయవాడ అయితే వచ్చేసాం. గుంటూరు అయితే మళ్ళీ లెఫ్ట్ అంట ఈ ఫ్లైఓవర్ మీద నుంచి. అబ్బా, ఒళ్ళు పులిసిపోయింది అసలు. లాంగ్ రైడ్, చాలా రోజుల తర్వాత లాంగ్ రైడ్ ఇది. మరి అంతేం అనిపించలేదు. ఇప్పుడైతే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి 30 minutes చూపిస్తుంది, 36 minutes 30 kilometers.
ఇంకైతే 30 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకో 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. టైం అయితే 4:30 అవుతుంది. మ్యాక్స్ 5కి అంతా వెళ్ళిపోవచ్చు. గైస్ ఇప్పుడైతే లెఫ్ట్లో చూసారా టెంపుల్ భలే ఉంది అసలు. ఇంకో 1 కిలోమీటర్లో అయితే టోల్ గేట్ అయితే ఉంది. నాకు తెలిసి ఇదే చివరి టోల్ గేట్ అనుకుంటానా విజయవాడకి. చాలా పెద్ద టోల్ గేట్. నాకు తెలిసి ఇది మన 5th టోల్ గేట్ ఈరోజు. ఏంది ఇంత క్రౌడ్ ఉంది. విజయవాడ టోల్ ప్లాజా, కాజా టోల్ ప్లాజా. టోల్ అయితే దాటేసాం. కొద్దిగా ఆఫ్ రోడ్ కూడా చేసాం. మన R5 ఏదైనా చేసేస్తుంది. స్ట్రైట్ విజయవాడ 15 కిలోమీటర్స్ ఉంది. విజయవాడ తర్వాత రాజమండ్రి, రాజమహేంద్రవరం. విజయవాడ అయితే వచ్చేసాము. విజయవాడలో ఎక్కడ ఉంటానంటే హోటల్లో అయితే కాదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. వాడి లొకేషన్ పెట్టమన్నా. వాడి ఇంతవరకు ఆన్లైన్లో లేడు, నిద్రపోతామని అంటాడు. కాసేపు అయితే ఇక్కడ కొద్దిగా స్ట్రెచ్ చేసుకుని వెళ్దాం. ఈ చెట్టు దగ్గర అవుదాం. ఇది కొద్దిగా చూడ్డానికి బాగుంది.